ప్రస్తుతం గోదావరి నది మరోసారి తన ఉగ్ర రూపాన్ని చూపిస్తుంది. భద్రాచలం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి ఒక్కసారిగా పెరిగి దిగువ ప్రాంతాలను ఆందోళనకు గురిచేస్తుంది. ముఖ్యంగా పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ వరద ప్రవాహం ఇప్పుడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గండిపోచమ్మ తల్లి ఆలయాన్ని కూడా తాకింది. గురువారం ఉదయం నుంచి వరద ఉధృతి మరింత పెరగడంతో గోదావరి నీరు నేరుగా ఆలయ ప్రాంగణంలోకి చేరింది. ఎప్పుడు భక్తులతో కలకలలాడే ఈ ఆలయం ప్రస్తుతం వరద నీటితో చుట్టుముట్టబడింది. ఆలయ ఆవరణ మొత్తం జలమయం కావడంతో అక్కడి దృశ్యాలు భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక ఆలయం చుట్టుపక్కల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. ఆలయ సమీపంలో ఉన్న చిన్న చిన్న దుకాణాల్లోకి వరద నీరు ప్రవేశించడంతో వ్యాపారులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. పూజా సామాగ్రి, కొబ్బరికాయలు, పూల దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలు నీట మునగడంతో లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారులన్నీ వరద నీటిలో మునిగిపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భద్రాచలం ఎగువ ప్రాంతాల నుంచి ఇంకా భారీగా వరద నీరు వస్తుండటంతో దేవీపట్నం పరిసరాల్లో పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నది ఒడ్డున ఉన్న గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వరద మరింత పెరిగితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక బృందాలు, పడవలు, అత్యవసర సామాగ్రి అన్ని సిద్ధంగా ఉంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు రెవెన్యూ, పోలీస్ అధికారులు కీలక సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గోదావరి నదిలోకి వెళ్లొద్దని, వరద నీటికి దగ్గరగా చూసేందుకు గట్టు వద్దకు చేరుకోవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా సెల్ఫీలు, వీడియోలు తీసే ప్రయత్నం చేయడం ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణమవుతుందని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు గండిపోచమ్మ తల్లిని దర్శించుకోవాలని భావిస్తున్న భక్తులకు కూడా ఆలయ అధికారులు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. వరద పూర్తిగా తగ్గే వరకు ఆలయానికి రావద్దని కోరారు. ప్రస్తుతం దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తెలిపారు. భక్తుల భద్రతే తమకు అత్యంత ముఖ్యమని, పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత మాత్రమే ఆలయాన్ని తిరిగి తెరుస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం గోదావరి ప్రవాహం ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి. వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని విశ్వసించాలి. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్థానిక అధికారులను సంప్రదించాలి. గోదావరి వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.